డాక్టర్ బాలీ స్పీకింగ్. ఇప్పుడే క్లినిక్ వచ్చిన పేషెంట్లు అందరూ చూసినాక మళ్ళీ నీకు మెల్లగా ఫోన్ చేస్తుంది. కాంపౌండర్, పేషెంట్లను లోపల రమ్మనే స్టార్ట్ చేద్దాం ఇక. నమస్తే సార్. చెప్పు, నీ బాధ ఏంది చెప్పు. సార్ నా ముక్కు చిన్నగా ఉంది సార్, పెద్దగా పెంచాలి. ప్లాస్టిక్ సర్జరీకి ఎంత తీసుకుంటారు సార్ మీ తానా? 50,000 అయితే మరి కడతావా? సార్ మరి మేమే ప్లాస్టిక్ తెచ్చుకుంటే ఎంత తీసుకుంటారు సార్? ఏంద్రా పిచ్చోడా, ప్లాస్టిక్ నువ్వు తెచ్చుకుంటావా? ఏం బొమ్మలకు పెట్టుడు అనుకుంటున్నావురా? ఏ కాంపౌండర్, ఎవరిని పంపించినవా నువ్వు లోపలికి? దిమాగ్ అంతా ఖరాబ్ చేస్తుండీడు. ఎలా కొట్టింది? నెక్స్ట్ పేషెంట్ని పంపి. ఏమైంది బాబు, మొన్ననే నెల కింద వచ్చినావు కదా, మళ్ళీ వచ్చినావు? ఏడా సార్, మీరు ఇచ్చిన టానిక్ తాగుతున్నా అయినా తగ్గుతలేదు. ఇక మీరే ఏదైనా చెప్తారేమో అని చెప్పేసి మళ్ళా వచ్చిన. నీకు మంచి టానిక్ రాసిచ్చిన, ఈ పాటికి తగ్గాలనే. మరి నువ్వు ఎట్లా తాగుతున్నావా లేదా మరి మంచిగా? సార్ టానిక్ మీద కీప్ టైటీ క్లోజ్డ్ అని ఉంది కదా, నెల నుంచి టైట్గానే పెడుతున్నా, అయినా దగ్గుపాటు కానీ తగ్గనే లేదు. అరే మెంటల్గా, అది తాగిన తర్వాత మూత టైట్గా పెట్టమని రా, తాగకుండా టైట్గా పెట్టమని కాదు. ఇక నీకు దగ్గడికెళ్ళి తక్కువ అవుతుందిరా. గిట్ట మోపేర్రే ఏంద్రా అయ్యాలందరూ. ఒకడు మించినోడు ఒకడు వస్తున్నాడు, నడరానాడు. నెక్స్ట్ పేషెంట్. నమస్కారం డాక్టర్. డాక్టర్ నా బాడీలో ఏడ ముట్టుకున్నా నొస్తుంది డాక్టర్. ఏమైందో ఏమో అర్థమైతలేదు నాకు. గదేంది కొత్తగా వింటున్నా నేను. ముట్టుకుంటే ఏడబడతాడు నొచ్చుడేంది? ఏమో సార్, ఏమైందో ఏమో మొన్న నుంచి గట్లనే అవుతున్నది. ఇప్పుడు నా తలకాయ మీద ఒత్తుకున్నా కదా, ఈడని వస్తుంది. ఇక మళ్ళీ ఇప్పుడు కడుపు ముట్టుకున్నా కదా, ఈడని వస్తుంది. ఇక ఇప్పుడు కాలు ముట్టుకున్నా కదా, ఆడని వస్తున్నది. ఏడ పడతాడని వస్తుంది సార్, ఏడ ముట్టుకుంటాడని వస్తుంది. సమజైతలేదు సార్ నాకు. అమ్మా, ఇలా ఒక్కనికంటే ఒక్కడు ఎక్కువనే వస్తున్నారు కానీ తక్కువనే చూస్తలేరురా. వీళ్ళు నా పుర్రె మొత్తం తినేటట్టున్నారు కదరా అందరూ. అరే బాబు, నీ బాడీ కాదురా నొచ్చేది, నీ ఏలుకు దెబ్బ తాగి నీ ఏలు నొస్తున్నది. దేవుడా, ఇక నేను ఎక్కువ చూడను, ఇక ఎక్కువ పేషెంట్లను చూడే. ఇక నేను తొందరగా పోతా. ఇక లాస్ట్ కుక్కను చూసి నేను వెళ్ళిపోతా. ఇక మళ్ళీ రేపు వస్తా. ఇక కాంపౌండర్, ఇక లాస్ట్ పేషెంట్ పంపా. ఇక నాతో అయితలేదు. పెద్దనా చెప్పు, ఏమైంది నీకు? నమస్కారం డాక్టర్. వారం నుంచి నాకు ఆకలి వేస్తలేదు డాక్టర్. అలసిపోయినట్టు అవుతుంది, కళ్ళు కూడా పచ్చబడ్డట్టున్నాయి, కొంచెం మూత్రం కూడా పచ్చ వస్తుంది డాక్టర్. ఏందో ఒకసారి మీకు చూపిద్దామని వచ్చిన మళ్ళీ ఇడికి. పెద్దయినా నీకు పసకలు వచ్చినాయి, తాగుతావా ఏంది నువ్వు? కొంచెం గట్లా అనిపిస్తుంది నీ కళ్ళు చూస్తుంటే. నేనేం తాగుతా డాక్టర్, గింతంతా ఫుల్ తెచ్చుకొని రోజంతా చిన్న చిన్న గిలాసులో పోసుకొని రోజంతా తాగుతా, గంతే. ఎక్కువ తాగా డాక్టర్ నేను. ఏంది ఫుల్ బాటిల్ కొంచెమా? ఇప్పటి నుంచి మొత్తం మందు బంద్ చేయాలి నువ్వు. సరే డాక్టర్, రేపటి నుంచి తాగా. సరే మరి ఇవాళ ఏం చేస్తావు? ఇవాళ హాఫే తాగుతా డాక్టర్. అవసరం లేదు, ఫుల్ తాగు. ఫుల్ తాగి మంచిగా వండుకో. ఇక మళ్ళీ లేవాల్సిన పని లేదు. ఇక థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అట్లా చెప్తారు అనుకోలే. అరే ముసల్నా మొగ్గ, ఇవ్వకుండా ఉంటావంటే సస్తవని అర్థం రా. ఇంకొకసారి తాగకు. నేను ఇచ్చిన మందులు వేసుకొని ఇంటికి పో. ఇవాళ ఉట్టిగా వచ్చిన లీవ్ తీసుకుని రేపన్న వచ్చినా అయిపోయేది.